వెల్కమ్ టు ద న్యూ వీడియో ఇన్ బిల్ బాయ్ గేమింగ్ బ్రోస్. ఈరోజు వీడియో ఏంటంటే మన కేవీజీ గిల్డ్మేట్స్ అనమాట. పాల్ బ్రో ఉన్నాడు, కేవీజీ పండు ఉన్నాడు, కేవీజీ కైఫ్ ఉన్నాడు. మన ప్రిన్స్ బ్రో పాల్ బ్రోని కొట్టిన వ్యక్తి వీళ్ళిద్దరు ఒక సైడ్ ఉన్నారనమాట. అయితే ఇతను ప్రిన్స్ అనేవాడు వేరే గిల్డ్ అనమాట. మన గిల్డ్లోకి వచ్చి మన గిల్డ్ తరఫున ఆడుతున్నాడు ఈ ఒక మ్యాచ్. చూసుకుంటే మన కేవీజీ వర్సెస్ పాల్ బ్రో టీము డ్యూ అనమాట. పండు బ్రో వచ్చేసి పండు కైఫ్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు ఒక సైడ్ ఉన్నారు. చూద్దాం గాయస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మామ, ఓపీ ఉండబోతుంది. లెట్స్ ప్లే స్టార్ట్ నౌ. పాల్ బ్రో అయితే ముందలకి వెళ్తున్నాడు కొడదామని. ఒక బాడీ అయితే ఇది ఆల్రెడీ ఒప్పో ప్రిన్స్ బ్రో అయితే ఒకళ్ళనైతే డౌన్ చేసేసాడు ఇక్కడ. నైస్ బ్రో. పండు బ్రో అక్కడే ఉన్నాడు. పాల్ బ్రో అయితే పండుని కొట్టే పనిలో ఉన్నాడు. ప్రిన్స్ బ్రో ఇక్కడ డ్యామేజ్ చేస్తున్నాడు. మన పండు బ్రో అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట. చూద్దాం కొడతాడో కొట్టడా, ఎవరు కొడతారో చూద్దాం. పండు బ్రో అయితే గ్లూవాల్ వేసాడు, ముందలకి వెళ్తున్నాడు. అవతల పక్క ఏమో పాల్ బ్రో రెడీగా ఉన్నాడు. ప్రిన్స్ బ్రో కూడా ఏమాత్రం తగ్గట్లేదు, ఆయన మాత్రం కిల్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. పండు ఓపీ షాట్ ఇన్ బాడీ షాట్. వెనకాలైతే ప్రిన్స్ బ్రో వచ్చాడు. ముందులో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏమాత్రం తగ్గట్లేదు. నాదంటే నాది కిల్లు అని కొట్టుకుంటున్నారు అనమాట. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, అయిపోడు పండు. డ్రాప్ దగ్గర ఒక వ్యక్తి అయిపోయా. బాడీ డ్యామేజ్. ప్రిన్స్ బ్రో అయితే ముందలకి వెళ్తున్నాడు. ఇక్కడ ప్రిన్స్ వర్సెస్ పండు ఒక్కడే ఉన్నాడు. ఓపీ షాట్ ఇన్ బాడీ షాట్. రింగ్లో ఉండి రౌండ్ వేస్తున్నాడు అనమాట మన పండు బ్రో. చూద్దాం, మెడికిట్ వేస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే మన వాళ్ళు భయపెడుతున్నారయ్యా తడికిలు వెనకాలండి పాపం. మరి ఫస్ట్ రౌండ్ అయితే మన కేవీజీ పాల్ బ్రో అయితే కొట్టాడు బాడీ షాట్. ప్రిన్స్ బ్రో అయితే ముందలకి వెళ్తున్నాడు, రెడీగా ఉన్నాడు. ఇక్కడ మన పండు బ్రో ఏమాత్రం తగ్గట్లే, ఆయన కూడా సపోర్ట్ వేస్తున్నాడు కైఫ్కి. లాంగ్ రేంజ్ తీసుకున్నారు ఇద్దరు. ఇక్కడేమో కైఫ్ ఏమో ఎరుక్కుపోయాడు గాయస్. దూకలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. మన పాల్ బ్రో మాత్రం డ్రాప్ ఎడుతున్నాడు. ఏరియా సైడ్ కూడా. యువతల పక్క ఎవరు? పండు ఉన్నాడు. పండు వర్సెస్ కైఫ్ అనమాట. ఇది పండు వర్సెస్ పాల్ అనమాట. ఓ వెనకాల నుంచి కొడుతున్నాడు మన పండు బ్రో అయితే. బాడీ ఒక బుల్లెట్ తగలేదు బ్రో, వెనక డ్యామేజ్ తగిలేదు క్యాబడీగా వేసాడు. ఇక్కడ పండు వర్సెస్ పాల్ బ్రో జరుగుతుంది. కొట్టుకుంటున్నారనమాట ఇద్దరు. పండు వర్సెస్ పాల్ బ్రో జోన్లో ఎరికించుకుపోయాడు. ఏ పండు పాల్ బ్రో తీసాడు జోన్లో నుంచి. ఓపీ షాట్. మనోడైతే ఒక డౌన్ చేశాడు. కైఫ్ బ్రోని డౌన్ చేసి కట్టాడితే నరికేసాడు అయ్యా క్యామెడీగా. ఇక్కడ ఇంకా మిగిలింది పండు మాత్రమే. కాయ అయిపోయింది. ఓపీ షాట్ ఇన్ ప్రిన్స్ బ్రో అయితే కొట్టేసాడు. వన్ ట్యాప్ అయ్యా. నేను చెప్పే ఇందాకలే, బ్రో నువ్వు బాగా ఆడావు బ్రో అంటే, లేదు నేను గుడ్డెట్లో కొట్టాను అంటున్నాడు ఇందాక నుంచి. సెకండ్ రౌండ్ కూడా వీళ్ళే కొట్టేశారు. మరి ఇటు సైడ్ చూసుకుంటే పండు రెడీగా ఉన్నాడు. కైఫ్ బ్రో కూడా షార్ట్ రేంజ్ క్లోజ్ రేంజ్కి వెళ్ళిపోతున్నాడు, రష్కి వెళ్ళిపోతున్నాడు. కైఫ్ బ్రో వర్సెస్ పాల్ బ్రో. ఇద్దరైతే ఇక్కడ రింగా రోజే షాట్ ఆడుతున్నారనమాట. ఇక్కడ ఓపీ షాట్ ఇన్ బాడీ షాట్తో ఒక 27 తీసాడు బ్లడ్. 32 పడింది మళ్ళీ. పాల్ బ్రో వర్సెస్ కైఫ్ బ్రో. కేవీజీ వర్సెస్ కేవీజీ. ఓపీ వన్ ట్యాప్లు కొట్టుకుంటున్నారు, కానీ ఒక బుల్లెట్ తగలట్లేదు క్యామెడీగా. ఓపీ షాట్ ఇన్ కైఫ్ బ్రో. నైస్ బ్రో. మన పాల్ బ్రోని అయితే వేసేసాడు. ప్రిన్స్ బ్రో మాత్రం అల్లాడుతున్నాడు. అక్కడ వన్ టాప్ అయితే కొట్టాడు, కానీ బాడీ షాట్. హెల్మెట్ లేచిపోయింది పండు బ్రోకి. మన ప్రిన్స్ బ్రో అయితే 1 vs 2 ఆడాలన్నమాట. ఇప్పుడు
టాస్కే ఇది. ఇటు చూసుకుంటే తీవ్రమైన కష్ట స్థితిలో ఉన్నాడు అన్నమాట మన ప్రిన్స్ బ్రో. 1 vs 2 క్లచ్ కొడతాడో లేదు చూద్దాం. పండు బ్రో అయితే ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రిన్స్ బ్రోకి రా అని. మన బ్రో అయితే గ్లూవల్ వేసుకొని మీదకి వెళ్ళిపోతున్నాడు. కవర్ తీసుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓపీ బాడీ షాట్. మళ్ళీ ఇప్పుడు గ్లూవల్ తీయాలిగా. ఎవరికబ్బా డ్యామేజ్ తగిలింది. పండు బ్రో అయితే లాంగ్ రేంజ్ ఉన్నాడు, దగ్గరికి వెళ్తే కొట్టేస్తాడని. మన కై బ్రో మాత్రం దగ్గరికి వెళ్తాడు అనమాట క్లోజ్ రేంజ్కి కాంపిటీషన్కా. మన ప్రిన్స్ బ్రో ఒక బుల్లెట్ కొట్టాడు కానీ పడలేదు. ఓ కాలుకి లాక్ అయింది. కై బ్రో ఓపెన్ ఛాలెంజ్. బాడీ షాట్. మళ్ళీ బాడీ షాట్. పండు బ్రో వచ్చాడు, పైన ఉన్నాడు పండు బ్రో. ఓపీ కవర్ అనమాట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే అయిపోతారు. అడ్వాంటేజ్ జోన్ డ్యామేజ్. ఓపీ క్లచ్ కొడతాడా లేదా రెడీగా ఉన్నాడు అక్కడ. ఓపెన్ ఛాలెంజ్. ఓపీ డ్యామేజ్ పండు బ్రో కొట్టేశాడు బాడీ కిల్తో. మ్యాచ్ మాత్రం ఇవ్వలేదయ్యా. 1 vs 2 గెలిపించుకున్నారు వాళ్ళు. 1 vs 2 కొట్టలేదు మన ప్రిన్స్ బ్రో అయితే. టాస్క్ అయిపోయింది లాస్ట్. పండు బ్రో ఓపెన్ ఛాలెంజ్. లాంగ్ రేంజ్తో కొడుతున్నాడు. కై బ్రో మాత్రం రెస్ట్కి వెళ్ళిపోతున్నాడు. డిజర్ట్ టీగలు పట్టుకుని 1 tap అయితే కొడుతున్నాడు కానీ కుదరట్లేదు. ఓపీ షాట్. ప్రిన్స్ బ్రో అయితే డౌన్ చేసేసాడు మొత్తానికి. పాల్ బ్రో ఒక్కడే ఉన్నాడు ఇంకా. రివైవ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఓపీ బాడీ షాట్. ఓపీ షాట్ బ్రో. నైస్ అబ్బా. కై బ్రో అయితే ఈ రౌండ్ మొత్తం ఆయన సొంతం చేసేసుకున్నాడు. 1 vs 2 కొట్టేశాడు. కై బ్రో మాత్రం మ్యాచ్ గెలిపించుకోవటానికి ఏమైనా చేస్తాను మిత్రమా అన్నాడు అనమాట. మన పాల్ బ్రో అయితే వెనక్కి జంకాడండి. ప్రిన్స్ బ్రో అయితే ముందరికి వెళ్ళిపోయాడు. రష్కి అయితే ఇతను మాత్రం బాగా ఆడుతున్నాడు. ఓపీ షాట్. కై బ్రో అయితే డౌన్ చేశాడు. ప్యూర్ రెడ్ నెంబర్స్ అనమాట. పండు అక్కడ ఉన్నాడు. పండుని పాల్ బ్రో అయితే వేసేసాడు అనమాట కామెడీగా. ఇక్కడ 1 tap అయితే కొట్టుకున్నారు. ఇందాకల మ్యాచ్ ఆవేశం ఆలోచనతో కొట్టారు అనమాట. మ్యాచ్ చిటికలో అయిపోయింది మ్యాచ్ మొత్తం. కై బ్రో పండు బ్రో అయితే ముందరకు వచ్చేస్తున్నారు. మన పాల్ బ్రో వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఆపోజిట్ టీమ్ యాస్టీస్ వచ్చేస్తున్నారు మీదకి. మన పాల్ బ్రో అయితే చూసుకుంటే కై బ్రోని అయితే 8 అని చూస్తున్నాడు మొత్తానికి. ఓపీ షాట్ అయితే కొట్టాడు కానీ కుదరలేదు. ప్రిన్స్ బ్రో మాత్రం ఇక్కడ లాంగ్ రేంజ్ చూసుకుంటున్నాడు పండు బ్రోని. మన కై బ్రో వర్సెస్ పాల్ బ్రో ఇక్కడ డిజర్ట్ టీగలతో. మన పండు బ్రో ఏం చేస్తున్నాడు. పండు బ్రో వెనక్కి జంకాడు. మన పండు బ్రో అయితే ప్రిన్స్ బ్రోని అర్థం చూస్తున్నాడు ఇక్కడ. కై వర్సెస్ పాల్ బ్రో ఇక్కడ. ఓపీ షాట్ కొడదామని ట్రై చేశాడు. ఫాస్ట్తో బాడీ షాట్ కొట్టాడు. ఓపీ షాట్ 150 పడింది హెడ్ షాట్. పాల్ బ్రో అయితే ఇక్కడ ప్యాక్ వేసుకుంటున్నాడు. మన ప్రిన్స్ బ్రో అయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ. ప్రిన్స్ వర్సెస్ పండు జరుగుతుంది అన్నమాట ఇక్కడ. పండు బ్రో అయితే కవర్ తీసుకున్నాడు. ఓపీ షాట్ అయితే ప్రిన్స్ బ్రో కొట్టాడు. ప్రిన్స్ బ్రో 1 tap అయితే ఇచ్చేసాడు అనమాట పండుకి. మన కై బ్రో ఏం చేస్తున్నాడు ఇక్కడ. కై బ్రోకి ఇప్పుడు టాస్క్ అయితే అవ్వబోతుంది. 1 vs 2 కొట్టడా చూద్దాం గైస్. డిజర్ట్ టీగలు తీశాడు. మొత్తానికైతే మన కై వర్సెస్ పాల్ జరుగుతుంది ఇప్పుడు. మన కై బ్రో అయితే ఇక్కడ చూసుకుంటే టాస్క్ అయిందనమాట. కొట్టడా. ఓ నో. ఇక్కడైతే మీద వెళ్ళి కోటేసుకుంటున్నారు ఇద్దరు. పాల్ బ్రో వర్సెస్ కై బ్రో. మన ప్రిన్స్ బ్రో మాత్రం లాంగ్ రేంజ్ నుంచి సాగు కొట్టేస్తున్నాడు. సురే అయితే ఆడేస్తున్నారు అనమాట ఇద్దరు. ప్రిన్స్ బ్రో అయితే స్పిట్టెడ్ చేస్తున్నాడు అనమాట. ఓపీ బాడీ షాట్. ఇద్దరికైతే సరసమానమైన డ్యామేజ్ అయితే పడింది. బాడీ షాట్ అయితే కొట్టాడు పాల్ బ్రోకి డ్యామేజ్ అయింది. కై బ్రోకి అయితే ఫుల్ డ్యామేజ్ 10 HP బాడీ షాట్. ప్రిన్స్ బ్రో మాత్రం అదరగొట్టేస్తున్నాడు బాడీ షాట్లతో.
పాపం పిల్లకాయలయ్యా బెదిరిపోతున్నారు అవతల పక్క. రెండు రౌండ్లు కొట్టారు కై బ్రో వాళ్ళు, కేబీజీ టీం. అండ్ ప్రిన్స్ బ్రో అయితే బాగా ఆడుతున్నాడని చెబితే ఆయన ఏం తీసుకోవట్లేదు అనమాట. మ్యాచ్ కొడతారా లేదో చూద్దాం గాయస్. మన పాల్ బ్రో అయితే రెడీగా ఉన్నాడు, ఇక్కడ కవర్ తీసుకుంటా వెళ్తున్నాడు. మన ప్రిన్స్ బ్రో మాత్రం ఆపోజిట్, ఇద్దరు సమానంగా పక్కనే ఉన్నారనమాట. కై బ్రో ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు పాల్ బ్రోకి, రారా అని. మన పాల్ బ్రో అయితే కవర్ తీసుకున్నాడు ప్రస్తుతానికి. మన పండు బ్రో ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రిన్స్ వర్సెస్ పాల్ బ్రో జరుగుతుంది. పాల్ బ్రో ఆల్రెడీ ఒకరిని వేసాడా, పాల్ బ్రో డౌన్ అయిపోయాడు. ఇక్కడ కైఫ్ వేసేసాడు అనమాట. కైఫ్ వర్సెస్ ప్రిన్స్ బ్రో, ప్రిన్స్ నాని బ్రో వర్సెస్ పండు ఆరెల్స్ కైఫ్ అనమాట. 1 vs 2 మళ్ళీ టాస్కే ఇప్పుడు ప్రిన్స్ బ్రోకి. అవతల పక్క వాళ్ళ టీమ్మేట్ డౌన్ అయిపోయాడు, పాల్ బ్రో నాక్ అయి ఉన్నాడు. ఇక్కడ కై బ్రోకి అయితే డ్యామేజ్ చేశాడు. ఓపీ షాట్ ఇన్ కై బ్రో, 1 tap అయితే కొట్టేశాడు. ప్యూర్ రెడ్ నెంబర్స్ అనమాట, మనకైతే కనపడలేదు, జస్ట్ ఇమాజిన్. మరి ఇక్కడ చూసుకుంటే పాల్ బ్రో వాళ్ళు ఆపోజిట్ ఉన్నారన్నమాట. మన కై బ్రోలు వచ్చేసారు. పండు బ్రో అయితే ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో, 1 tap అయితే కొట్టేశాడు వుడ్ పేకర్తో. ఇక్కడ ఒక టీమ్మేట్ నాక్ అయ్యాడు. పండు వర్సెస్ ఇద్దరు అనమాట. ఇప్పుడు పండు బ్రోకి అయితే టాస్క్ అయితే మొదలైంది, దడబుట్టించేశారు. ఇక్కడ చూసుకుంటే ప్రిన్స్ బ్రో వర్సెస్ పాల్ బ్రో, నో ప్రిన్స్ బ్రో వర్సెస్ పండు బ్రో. పాల్ బ్రో వర్సెస్ పండు బ్రో అయితే ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతానికి. పండువా పాలా. పండు బ్రో అయితే ప్యాక్ వేసేసాడు అనమాట, హీల్ వేసుకుంటున్నాడు నీట్గా. పాల్ బ్రో అయితే బయట ఉండి మోనఫైర్ వేసాడు అనమాట. పండు బ్రో ప్యాక్ చేశాడు, రెడీగా ఉన్నాడు ఇక్కడ కొట్టడానికి. ప్రిన్స్ బ్రో ఆడున్నాడు, ప్రిన్స్ బ్రో ఇక్కడ దాంకున్నాడు అనమాట లాంగ్ రేంజ్లో. పండు బ్రో అయితే బయటికి వెళ్ళిపోయాడు, వస్తే కొట్టేద్దామని. కవర్ తీసుకొని మీదకి వస్తున్నాడు అనమాట మన పండు బ్రో. పాల్ బ్రో అయితే రెడీగా ఉన్నాడు అక్కడ వుడ్ పేకర్ తీసుకొని. ఓపీ బాడీ షాట్, పాల్ బ్రో అయితే కోటేసాడు గాయస్. ఫస్ట్ బాడీ తగిలింది, తర్వాత హెడ్ తగిలింది అంతే. ఇక్కడ స్కోర్ చూసుకుంటే మన కేబీజీ పాల్ బ్రో అయితే ఇంకా 2 రౌండ్లు కొడితే విన్ అయిపోతారనమాట వీళ్ళు. మన కై బ్రో వాళ్ళు ఇంకా 4 రౌండ్లు కొట్టాలా విన్ అవ్వాలంటే. కంబ్యాక్ ఇస్తారా లేదో చూద్దాం. పండు బ్రో అయితే లాంగ్ రేంజ్ తీసుకొని డిజెక్టిగల్ లాంగ్ రేంజ్ వుడ్ పేకర్ తీసుకొని నీళ్ళలో వచ్చేస్తున్నాడు అనమాట. మన కై బ్రో అయితే రష్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎస్కేఎస్తో వేసేస్తున్నాడు. ఇక్కడ ఎవరెవరు జరుగుతుంది, ప్రిన్స్ బ్రో వర్సెస్ కై బ్రో ఇక్కడ ఫైట్ జరుగుతుంది. ప్రిన్సా కైఫా, మన కై బ్రో అయితే పారిపోతున్నాడు వెనక్కి. మన ప్రిన్స్ బ్రో అయితే తరుగుతున్నాడు అనమాట. ఇక్కడ లేడు ఇక్కడ కైఫ్. ఇక్కడ మళ్ళీ కై బ్రో వర్సెస్ పాల్ బ్రో అయితే జరుగుతుంది. కై బ్రో అయితే పైకి ఎక్కి హీలేస్తున్నాడు. చిక్కుతాడు చిక్కడ కొట్టచ్చబ్బా గ్యాప్లో. ఇక్కడ పండు వర్సెస్ పాల్ బ్రో జరుగుతుంది మళ్ళీ. ఇక్కడ వర్సెస్ ఓపీ బాడీ షాట్, పాల్ బ్రో అయితే పండు బ్రో అయితే కొట్టేశాడు అనమాట. మన కై బ్రో ఏం చేస్తాం, మన కై బ్రో వర్సెస్ ప్రిన్స్ బ్రో ఇక్కడ వర్సెస్ జరుగుతుంది. ఫుల్ డ్యామేజ్ ఇచ్చినట్టు ఉన్నాడు ప్రిన్స్ బ్రో అయితే. కొడతాడు వెళ్ళి చూద్దాం గాయస్. ప్రిన్స్ నాని పైకి ఎక్కాడు అనమాట. పైకి ఎక్కి పండు దగ్గరికి వెళ్తున్నాడు. పాల్ బ్రో వర్సెస్ పండు ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు జోన్ దగ్గర. వీళ్ళిద్దరేమో అవతల పక్క ఆపోజిట్ ఉన్నారు, జోన్కి అవతల పక్క. మ్యాచ్ ఎవరు కొడతారో చూద్దాం గాయస్. నాకైతే టెన్షన్గా ఉంది ఎవరు గెలుస్తారని. మన ప్రిన్స్ బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు, కిందకి దిగాడు. కింద అయితే మన కై బ్రో అయితే ఉన్నాడు. కై బ్రో వర్సెస్ ప్రిన్స్ బ్రో ఇక్కడ చూసుకుంటే
మన ప్రిన్స్ బ్రో అయితే అవతల పక్కకి వెళ్ళి పండు వర్సెస్ కైఫా ఎవరు డౌన్ అయింది. మన పండు బ్రో అయితే పాల్ బ్రోని అయితే డౌన్ చేశాడు మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ టాస్క్ అనమాట. ప్రిన్స్ బ్రో వర్సెస్ మళ్ళీ యాస్టీస్ డియో వర్సెస్ డియో. ఓపీ బాడీ షాట్. ఓ మై గాడ్, జోన్లో ఎలిమినేట్ అయిపోయాడు. అబ్బా, టాస్క్ కంప్లీట్ చేయకుండానే పోతున్నాడే. నైస్ ట్రై బ్రో, కాకపోతే జోన్ వచ్చేసింది. 1 వర్సెస్ 2 కొడతాడనుకుంటే కొట్టలేకపోతున్నాడే. 2 ఛాన్సులు వచ్చినాయి ఆ బ్రోకి అయితే. ప్రిన్స్ బ్రోకి అయితే 2 ఛాన్సులు వచ్చినాయి కానీ కొట్టలేకపోయాడు. ఇక్కడ చూసుకుంటే ప్రిన్స్ బ్రో టీం 5 ఇందాక మ్యాచ్ అయితే మళ్ళీ కైఫోలో గెలిచారు అనమాట. కైఫ్ బ్రో ఇందాక రౌండ్ కొట్టారు. ఇక్కడ చూసుకుంటే కైఫ్ బ్రో వర్సెస్ ప్రిన్స్ బ్రో జరుగుతుంది. ఇక్కడ ఓపీ షాట్ ఇన్ కైఫ్ బ్రో, నైస్ షాట్ అనమాట. ఇక్కడ రేవించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లా, కిల్ చేసేసాడు అనమాట. కనికరం లేదయ్యా. పాల్ బ్రో ఏంది, రేవర్ లేవు కదా. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ టాస్క్ అనమాట. 1 వర్సెస్ 2 పాల్ బ్రో వర్సెస్ కైఫ్ బ్రో, కైఫ్ బ్రో వర్సెస్ పాల్ బ్రో అండ్ పండు బ్రో వర్సెస్ కైఫ్ బ్రో, పండు బ్రో వర్సెస్ పాల్ బ్రో. 1 వర్సెస్ 2 క్లచ్ కొట్లా పోయాడు. పండు వచ్చేసి 2 బాడీ షాట్లు కొట్టాడు. ప్రిన్స్ బ్రో అయితే ఫస్ట్ బాడీ షాట్ కొట్టాడు అనమాట. రౌండ్ వేస్తున్నాడు ప్రిన్స్ బ్రో వర్సెస్ కైఫ్ బ్రోనా, చూద్దాం. ప్రిన్స్ బ్రో వర్సెస్ కైఫ్ బ్రో ఇక్కడైతే జరుగుతుందన్నమాట. వర్సెస్ మన పాల్ బ్రో అయితే ప్యాక్ వేసేసాడు పండు బ్రో దెబ్బకి. భయపడ్డాడు. ఓపీ షాట్ అండ్ ప్రిన్స్ బ్రో అయితే వేసేసాడు అనమాట కైఫ్ బ్రోని. ఇక్కడ ఇప్పుడు కేబీజీ పండు ఒక్కడే ఉన్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు టాస్క్ పండు వర్సెస్ డియో, కొడతాడు లేదా. పండు బ్రో మాత్రం అసలు కదలట్లేదు. వచ్చాడు 1 ట్యాప్ అయితే కొట్టాడు కానీ పడలేదు. బాడీ షాట్ అయితే కొట్టాడు. ఓ మై గాడ్, పాల్ బ్రో మాత్రం 2 బుల్లెట్లు దింపాడేశాడు. ఇంకొకే ఒక రౌండ్ ఉంది, క్రిటికల్ రౌండ్ ఇది మాట. ఇక్కడ చూసుకుంటే కైఫ్ బ్రో ఇక్కడ రెడీగా ఉన్నాడు. అవతల పక్క మన పాల్ బ్రో కూడా రెడీగా ఉన్నాడు. అవతల పక్క కైఫ్ బ్రో వర్సెస్ పండు ఇక్కడ జరుగుతుంది. కైఫ్ బ్రో వర్సెస్ పాల్ బ్రో అనమాట. మన పండు బ్రో అయితే లాంగ్ రేంజ్లో ఉన్నాడు. మన పాల్ బ్రో వచ్చేసి కవర్లోనే ఉన్నాడు. ప్రిన్స్ బ్రో అయితే ఇక్కడ కైఫ్ బ్రోకి సపోర్ట్ కాదు, లాంగ్ రేంజ్లో అయితే పండు రెడీగా ఉన్నాడు. కైఫ్ బ్రో షార్ట్ రేంజ్లో ఉన్నాడు. ప్రిన్స్ని చేసేద్దామని కైఫ్ బ్రో అయితే ముందరకు వస్తున్నాడు. పండు బ్రో అయితే రౌండ్ వేస్తున్నాడు ఇటు సైడ్ చూసుకుంటే ప్రిన్స్ బ్రోకి. మన ప్రిన్స్ బ్రో మాత్రం చూశాడు మొత్తానికి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే. రౌండ్ వేస్తే పడిపోద్ది అనమాట. మన కైఫ్ బ్రో వర్సెస్ ఇక్కడ పాల్ బ్రో జరుగుతుంది. ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో అయితే 1 ట్యాప్ అయితే కొట్టేశాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే బాడీ దింపేశాడు. కిల్ అయితే ఫుల్ కిల్ చేసుకుంటున్నాడు. అవతల పక్క మన పండు బ్రో అయితే మళ్ళీ ఇప్పుడు టాస్క్ అనమాట పండు బ్రోకి. 1 వర్సెస్ 2 కొడతాడా లేదా చూద్దాం. ఈ మ్యాచ్ పండు బ్రో కొడితే ఓపీ అనుకోవచ్చు, చూద్దాం. పాల్ బ్రో వస్తున్నాడు. మ్యాచ్ గెలుస్తాడా లేదా చూద్దాం. పాల్ బ్రో వర్సెస్ ప్రిన్స్ బ్రో అవతల పక్క ఉన్నాడు. ఆయన జోన్లోకి రావడానికి కొంచెం టైం పట్టిద్ది. ఇటు వచ్చాడంటే అయిపోతాడు. పాల్ బ్రో అయిపోయాడు. ఓపీ 1 ట్యాప్ అయితే కొట్టాడు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంత మంచి కంటెంట్ని సపోర్ట్ చేసి తెలుగువారిగా పేరు గుర్తింపు తెచ్చుకోండి. ఈ వీడియో అంతే. టాటా, బై బై, జై హింద్.